దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు 34వ దావీదు కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ప్రియమైన దేవుని సంగమా, భయభక్తులు గలవారి చుట్టూ అన్నాడు. చాలాసార్లు మనం భక్తి చేస్తూ ఉంటాం, కానీ భయపడము. ఎవరిని అడిగినా మేము భక్తులమే అంటారు. ఎవరిని అడిగినా మేము చాలా సీనియారిటీ కలిగిన విశ్వాసులమే అంటారు. దేవుణ్ణి భక్తి చేస్తున్నాం కాబట్టి మేము ఆచారాలు, అన్ని ఆచారాలు, పద్ధతులు పాటించట్లేదు అని చెప్తూ ఉంటాం. ప్రియమైనటువంటి వారలారా, దయ్యాలు దేవునికి భయపడుతున్నాయట. ప్రకృతి దేవునికి భయపడి గడగడ వణుకుతుంది అని బైబిల్ సెలవిస్తుంది. అవన్నీ కూడా సాక్ష్యం చెప్తున్నాయి. సముద్రం భయపడుతుంది, సూర్య చంద్రులు భయపడుతున్నారు, పర్వతాలు భయపడుతూ ఉన్నాయి. కానీ మనుష్యుడు భయపడట్లేదు అని యెషయా అంటాడు. భయపడట్లేదు అంటే అర్థం ఏంటంటే మాట వినట్లేదు. ఎద్దు తన కామందు నెరుగుతుంది, గాడిద తన సొంత దొడ్డిని తెలుసుకోగలుగుతుంది. కానీ మనుషులు తను సృష్టించిన సృష్టికర్తను గ్రహించలేకపోతున్నారు అంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి అందరూ చేస్తారు. అన్యులు భక్తి మనకంట శ్రేష్టంగా చేస్తారు, నిష్టగా చేస్తారు. కానీ భయము అంటే అర్థం ఏంటంటే ఆజ్ఞలు పాటించటం, విధేయత చూపటం, మాటకు లోబడటం. చూడండి, సౌలు భక్తి చేశాడు కానీ భయం లేదు. సోదె చెప్తూ ఉన్నాడు. ఆ టైంలో సమూయేలు అంటాడు, సోదె చెప్పుట ఒక విగ్రహారాధన, అది పాపము అన్నాడు. గృహదేవత సోదె చెప్పుట వద్దు అన్న పనికి అనేక రకాల కారణాలు చెప్తున్నప్పుడు అది సోదె చెప్పు ఆత్మ అన్నాడు, అది విగ్రహారాధన అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయముతో కూడిన భక్తి చేసినప్పుడు దేవుడు అంటాడు, వారికి దేవదూతలు కాపుదలగా ఉంచి వారిని రక్షిస్తాను అంటాడు. చూడండి, ఏలియా, ఎలీషా వీరందరూ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. అగ్ని కురిపించిన తర్వాత నువ్వు సారెపతు గ్రామానికి వెళ్ళంటే అక్కడికి వెళ్ళాడు. బలమైన కార్యాలు చేసిన తర్వాత కూడా ఏ ఆధారం లేని స్థలముకు పంపించినప్పుడు అతడు మౌనంగా అప్పగించుకున్నాడు. అది భక్తి, అది భయము. ఆ సమయంలో శిష్యుడు అడుగుతూ ఉంటాడు, గెహజీ, అయ్యా, శత్రులందరూ మన చుట్టూ కమ్ముకున్నారు, మనం మరణిస్తాము అని అంటున్నప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు, ప్రభువా వీని కనులు తెరువయ్యా అని. అప్పుడు ఆ భయభక్తులు కలిగిన వాని చుట్టూ దేవదూతలు కాపుదలుండి రక్షిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు పాత నిబంధన భక్తులకే అంత ప్రొటెక్షన్ ఇవ్వగలిగితే కొత్త నిబంధన సంఘమైన మనతో అంటాడు, ఆయన పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా, నీ రాకపోకలేదు నేను ఎప్పుడు నీకు తోడై ఉంటానన్నాడు. కనుక సంగమా, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. ఏ హాని కలగకుండా తన దేవదూతలు మనకు తోడుగా ఉండి మనల్ని రక్షిస్తాడు. రక్షించు మాత్రమే కాకుండా నేడో రేపో తాను ప్రత్యక్షమై మనల్ని కొనిపోతాడు. అట్టి నిరీక్షణ కలవారమై మనం ఎదురు చూద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.